సో మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి బేసిక్గా 4 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 4 టైప్స్ ఏంటంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. సో గ్రూప్ బిలో పర్సన్ చూసుకున్నట్లయితే 18,000 పర్ మంత్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ ఏలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే పర్ మంత్కి 1.5 lakhs ప్లస్ అయితే ఎర్న్ చేస్తున్నారు. వాటితో పాటుగా వాళ్ళకి ఎక్స్ట్రా పర్క్స్ కూడా అయితే వస్తాయి. సో వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ని అయితే క్లియర్ చేశారు. కానీ వీళ్ళ యొక్క పే స్కేల్ కానీ, వీళ్ళ యొక్క రోల్స్ కానీ, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మన యొక్క ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న ఈ యొక్క 4 జాబ్ లెవెల్స్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు వచ్చేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వీ విల్ లుక్ ఇంటూ గ్రూప్ ఏ. సో గ్రూప్ ఏలో వచ్చేసి మనకి సీనియర్ మేనేజరియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క గ్రూప్ ఏలో ఏంటంటే మనకి హై ర్యాంకింగ్ పొజిషన్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క హై ర్యాంకింగ్ పొజిషన్స్లో బేసిక్గా ఏమేమి టాస్క్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అంటే పాలసీ మేకింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్, అలాగే లీడర్షిప్. సో ఈ యొక్క టాస్క్స్ అన్నీ కూడా ఈ యొక్క పొజిషన్స్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏంటంటే మనము గెస్టెడ్ ఆఫీసర్స్ అని అంటే, సో మన యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద వీళ్ళైతే అపాయింట్ చేయటం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క గ్రూప్ ఏకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 years నుండి 32 years లోపు అయితే మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీ యొక్క నేషనాలిటీ చూసుకున్నట్లయితే కొన్ని రోల్స్కి వచ్చేసి మీరు ఇండియన్ అయి ఉండాలి. అలాగే ఇంకొన్ని రోల్స్కి వచ్చేసి మీరు నేపాల్ అయినా, భూటాన్ అయినా, లేకపోతే టిబెటియన్ రిఫ్యూజీ అయినా సరే ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క గ్రూప్ ఏకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సో ద ఫస్ట్ వన్ వచ్చేసి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ సో ఈ యొక్క రోల్స్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ కింద అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్. థర్డ్ వన్ వచ్చేసి గేట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్ఈఏటి ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఏంటంటే రీసెర్చ్ రోల్స్ కోసం ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గ్రూప్ ఏ పర్సన్కి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే వీళ్ళు బేసిక్గా నేషనల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ పాలసీస్ని ఫార్ములేట్ అలాగే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు లార్జ్ టీమ్స్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అలాగే వేరియస్ ప్రాజెక్ట్స్ని అయితే వీళ్ళైతే మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు గవర్నమెంట్ బాడీస్తో అయితే కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ స్టేక్ హోల్డర్స్తో కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే వీళ్ళు కంపైలెంట్స్ని అయితే రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అలాగే వాటికి స్ట్రాటజిక్ గోల్స్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది గ్రూప్ ఏకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే గ్రూప్ బి చూసుకున్నట్లయితే సో గ్రూప్ బి వచ్చేసి మిడిల్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ రోల్స్ అయితే ఈ యొక్క గ్రూప్ బి కింద అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క గ్రూప్ బిలో మనకి గెజిటెడ్ యాజ్ వెల్ యాజ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే బేసిక్గా స్పెషలైజ్డ్ రోల్స్ కోసం వీళ్ళని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో గ్రూప్ బి రోల్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీరు వచ్చేసి మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 years నుండి 30 years లోపు అయితే మీరైతే ఎలిజిబుల్ యాజ్ పర్ యువర్ కేటగిరీ. అలాగే నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. సో గ్రూప్ బి ఎగ్జామ్స్కి మనకి ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అంటే మనం ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటారు. సో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే యూపీఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆర్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ని మీరు క్లియర్ చేసిన తర్వాత మనకి ఏమేమి జాబ్ పొజిషన్స్ ఉంటాయి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అలాగే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. సో ఈ యొక్క రోల్స్ అనేది అవైలబుల్గా అయితే ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే సో వీళ్ళు ఏంటంటే గ్రూప్ ఏ ఆఫీసర్స్ సూపర్విజన్లో వీళ్ళు వేరియస్ పాలసీస్ని అయితే వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వేరియస్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ని అయితే సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వేరియస్ రిపోర్ట్స్ని అయితే వీళ్ళైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే హయ్యర్ అఫీషియల్స్తో వీళ్ళైతే కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో ద నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి గ్రూప్ సి అనమాట. సో గ్రూప్ సిలో ఏంటంటే మనకి సూపర్వైజరీ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ రోల్స్ అయితే ఉంటాయి. సో గ్రూప్ సి అనేది మనకి మన యొక్క ఇండియన్ గవర్నమెంట్కి బ్యాక్ బోన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ సిలో ఏంటంటే మనకి హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క గ్రూప్ సికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 కానీ లేకపోతే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నుండి 30 years లోపు అయితే మీరైతే ఎలిజిబుల్ యాజ్ పర్ యువర్ కేటగిరీ. అలాగే నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. అలాగే ఈ యొక్క గ్రూప్ సికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి కంబైన్డ్
గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, అలాగే ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్, అలాగే ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్, అలాగే ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి గ్రూప్ సి ఎగ్జామ్స్ కింద అయితే వస్తాయి అనమాట. అలాగే జాబ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్, హెడ్ క్లర్క్ ఆర్ స్టెనియోగ్రాఫర్, అలాగే జూనియర్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ పోస్టల్ అసిస్టెంట్. సో ఈ యొక్క గ్రూప్ సిలో మనకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే, సో మీరు ఏంటంటే క్లరికల్, డేటా ఎంట్రీ, అలాగే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ని అయితే మీరైతే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు టెక్నికల్ ఆపరేషన్స్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇన్ స్పెషలైజ్డ్ రోల్స్. అలాగే మీరు హైయర్ అఫీషియల్స్ యొక్క డైలీ ఆపరేషన్స్లో మీరు అసిస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే నెక్స్ట్ గ్రూప్ చూసుకున్నట్లయితే గ్రూప్ డి అనమాట. సో గ్రూప్ డి వచ్చేసి బేసిక్గా ఎంట్రీ లెవెల్, మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ రోల్స్ కింద అయితే వీళ్ళనైతే కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే బేసిక్గా గ్రూప్ సి 7th CPC కింద అయితే వీళ్ళనైతే కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క రోల్ ఏంటంటే మనకి బేసిక్ టాస్క్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అండ్ మినిమల్ అథారిటీ అయితే ఉంటుంది. సో గ్రూప్ డి పోస్ట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10th ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాలి. అలాగే మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 33 years లోపు అయితే ఉండాలి యాజ్ పర్ యువర్ కేటగిరీ. అలాగే నేషనాలిటీ చూసుకున్నట్లయితే మీరు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. అలాగే గ్రూప్ డికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్. సో మనకి గ్రూప్ డికి జాబ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే ప్యూన్ ఆర్ క్లీనర్, అలాగే ట్రాక్ మెయింటైనర్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్. సో ఇటువంటి రోల్స్ అనేది ఉంటాయి అనమాట. అలాగే గ్రూప్ డి పోస్ట్కి మనకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే, వీళ్ళు ఏంటంటే మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ టాస్క్స్ అయితే వీళ్ళైతే పర్ఫామ్ చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు వేరియస్ టెక్నికల్ అలాగే ఆపరేషనల్ యాక్టివిటీస్లో వీళ్ళు అసిస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వర్క్ ఫ్లోస్ని వీళ్ళు చెక్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నమాట గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, అలాగే గ్రూప్ డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క ఈచ్ లెవెల్కి పే స్కేల్ అయితే చూసుకుందాం. సో మన పే స్కేల్స్ వచ్చేసి బేసిక్గా లెవెల్ 1 నుండి లెవెల్ 18 వరకు అయితే డివైడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో లెవెల్ 1 నుండి లెవెల్ 3 వరకు మనకి గ్రూప్ డి కానీ లేకపోతే గ్రూప్ సి ఎంట్రీ లెవెల్ పోస్ట్స్కి అయితే ఈ యొక్క లెవెల్ 1 కానీ లెవెల్ 3 కానీ కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళ యొక్క శాలరీస్ వచ్చేసి 18,000 నుండి 69,100 వరకు అయితే ఉంటుంది. అలాగే లెవెల్ 4 నుండి లెవెల్ 5 చూసుకున్నట్లయితే గ్రూప్ సి పోస్ట్స్కి అయితే వీళ్ళనైతే కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 25,500 నుండి 92,300 వరకు అయితే ఉంటుంది. అలాగే గ్రూప్ 6 నుండి గ్రూప్ 9 వరకు చూసుకున్నట్లయితే సో వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 35,400 నుండి 1,42,400 వరకు అయితే ఉంటుంది. అలాగే లెవెల్ 10 నుండి లెవెల్ 14 వరకు చూసుకున్నట్లయితే సో వీళ్ళు వచ్చేసి బేసిక్గా గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి కానీ పోస్ట్స్కి అయితే వీళ్ళనైతే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళ యొక్క శాలరీస్ వచ్చేసి 56,100 నుండి 1,77,500 లోపు వేరీ అవుతుంది అనమాట. అలాగే లెవెల్ 15 నుండి లెవెల్ 18 చూసుకున్నట్లయితే సో ఈ యొక్క పే స్కేల్ ఏంటంటే సీనియర్ గ్రూప్ ఏ పోస్ట్స్కి అయితే ఈ యొక్క పే స్కేల్ లెవెల్ అయితే వర్తిస్తుంది. సో వీళ్ళ యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే 1,82,200 నుండి 2,50,000 లోపు అయితే ఉంటుంది. సో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి అలవెన్సెస్ చూసుకున్నట్లయితే సో మనకి ఈచ్ గ్రూప్స్కి డిఫరెంట్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో బేసిక్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్స్, వీటితో పాటుగా మనకి డిఫరెంట్ పర్క్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఈ యొక్క గవర్నమెంట్ పోస్ట్కి ఏమేమి ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఏమేమి ఇండస్ట్రీస్ వీళ్ళని హైరింగ్ చేసుకుంటాయి అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్లో మనకి వేరియస్ మినిస్ట్రీస్ అయితే ఉంటాయి లైక్ ఫైనాన్స్ కానీ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ. సో ఈ యొక్క మినిస్ట్రీస్ అయితే హైర్ చేసుకుంటాయి. అలాగే మనకి పిఎస్యూస్, ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, ఈసీఐఎల్ కానీ లేకపోతే బిఈఎల్ కానీ, అలాగే రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ. సో ఇట్లాగా మనకి వేరియస్ పిఎస్యూస్ అయితే ఉంటాయి. ఈ యొక్క పిఎస్యూస్ కూడా వీళ్ళని హైర్ చేసుకుంటాయి. అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ అలాగే అదర్ సెక్టర్స్ లైక్ బ్యాంకింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. సో ఈ యొక్క అదర్ సెక్టర్స్లో కూడా గవర్నమెంట్ పోస్ట్స్ అనేది హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ఇదనమాట మన యొక్క ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ జాబ్స్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి వీడియోస్ ఫ్యూచర్లో చేస్తూనే ఉంటాను. సో నేను అప్పుడు చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.